సుష్మిత అనాలా అనాలి 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 గట్టిగా అనాలి. స్టేజ్ మీద ఒక రాకింగ్ పర్ఫార్మెన్స్ చూశాను. సుష్మిత మల్టీ టాలెంటెడ్. ఈసారి ఈ కాస్ట్యూమ్ చూస్తే మొన్నటి వరకు డబ్బున్న అమ్మాయి కదా, ఐ మీన్ అంటే బాగా రిచ్చిగా కనపడే వాళ్ళు ఇప్పుడు పిచ్చిగా కనబడుతున్నారు. ఇది ఇందులో నా క్యారెక్టర్ రకరకాలు ఆడుకుంటా ఉంటాను అందరినీ. సో ఏం సుష్మిత ఇంకా నెక్స్ట్ ఏమనుకుంటున్నారు? లైక్ అంటే నెక్స్ట్ అయితే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. అబ్బాయి రెడీగా ఉన్నాడా? ఇందా నుంచి నేను ఒకటి సెర్చ్ చేస్తున్నాను, ఇక్కడ ఏంటి కుక్కలు ఇంకా రాలేదు. ఇది మా లొకేషన్. నా లొకేషన్ లో మోర్ దెన్ 10-15 ఉంటాయి అన్నమాట పెట్స్. మీ ద్వారా జనాలకి కూడా అదే చెప్పాలనుకుంటున్నాను. ప్లీజ్. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు మనం ఉమ్మడి కుటుంబం సీరియల్ సెట్ లో ఉన్నాము. మనతో పాటు బ్యూటిఫుల్ సుష్మిత ఉన్నారు. హాయ్ సుష్మిత గారు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సుష్మిత అనాలా అనాలి 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 గట్టిగా అనాలి. గట్టిగా అనాలా? సుష్మిత అని గట్టిగా అనాలి. సుష్మిత అని గట్టిగానే అంటున్నారు అక్కడ బయట. ఈటీవీకి వెళ్తే సుష్మిత అని మీ పేరే వినబడుతుంది. యాక్చువల్ గా సీరియల్ ఆర్టిస్ట్ కంటే కూడా సుష్మిత మాకు డి కంటెస్టెంట్ గా ముందు నుంచి బాగా తెలుసు. ఇక్కడ ఎలా అవుతుందంటే డి అనేసరికి 14th సీజన్ మీరు 14th లో అసలు వచ్చాను నేను. వచ్చింది 14th సీజన్ లో కదా. సూపర్. ఇక్కడ ఏమవుతుందంటే మాకు సంబంధించినంత వరకు నేను మిమ్మల్ని ఫస్ట్ టైము స్టేజ్ మీద ఒక రాకింగ్ పర్ఫార్మెన్స్ చూశాను. ప్రియమణి గారు, శేఖర్ మాస్టర్ మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తుంటే క్యూట్గా మీరు సిగ్గుపడుతుంటే వాట్ ఏ బ్యూటిఫుల్ మూమెంట్ అన్నట్లు. సో అప్పటికి ఆ క్యూట్నెస్ అలానే మెయింటైన్ చేస్తున్నారు. వాట్ ఈస్ ద సీక్రెట్ సుష్మిత? ఏం లేదు, సీక్రెట్ అంటే ఏం లేదు. జస్ట్ బీయింగ్ హ్యాపీ, బీయింగ్ మై సెల్ఫ్ అంతే. సుష్మిత మల్టీ టాలెంటెడ్, ఐ నో. సుష్మిత ఒక మంచి మూవీస్ కి ఒక మంచి కాస్ట్యూమ్ డిజైనర్, చాలా మంచి ప్రాజెక్ట్స్ చేస్తుంది. మోర్ దాన్ చాలా మూవీస్ చేసింది తను. అండ్ డి కంటెస్టెంట్, డాన్స్ తీసేస్తుంది. అండ్ ఇప్పుడు సీరియల్లో ఆర్టిస్ట్ గా చాలా ఇది ఉంది. కానీ పాప సినిమా మెటీరియల్ కదా. నేను అనుకుని వచ్చింది కాదు ఇండస్ట్రీలోకి. నేను ఫ్యాషన్ డిజైనర్ బేసిక్గా. ఫ్యాషన్ డిజైనర్. నాకు స్టూడియోస్ కూడా ఉండింది. సో ఇందులోకి ఛాన్స్ వచ్చింది. నాకు సరదాగానే వచ్చాను, ఇది నచ్చింది. ఇండస్ట్రీ మజాక అన్నట్టు. ఎన్ని మూవీస్ చేశారు దగ్గర? డిజైనర్ గా చేశాను. అదే డిజైనర్ 7-8 మూవీస్ చేశాను. అది కాలేజ్ డేస్ లోనే చేశాను అనమాట. ఇంటర్న్షిప్ కైండ్ ఆఫ్ ఆ టైంలోనే చేశాను. తర్వాత స్టూడియో పెట్టుకున్నాను. 2 బ్రాంచెస్ ఉండింది. తర్వాత కోవిడ్ లో ఇండస్ట్రీలోకి వచ్చాను. యాక్టింగ్ లో సీరియల్లోకి వచ్చాను. తర్వాత D14కి నాకు ఛాన్స్ వచ్చింది అనమాట. అందులోకి వెళ్ళాను. ఆ తర్వాత షోస్ చేయడం కంటిన్యూస్ గా. అండ్ ఇప్పుడు రీసెంట్ గా మళ్ళీ D20కి డాన్సర్ గానే, కంటెస్టెంట్ గానే వచ్చాను. నాకు చాలా బాగా రిజల్ట్ వచ్చింది. అండ్ నేను ఇంకంత బాగా డాన్స్ చేస్తాను అని నాకు ఆన్ స్క్రీన్ అని చూసుకున్న తర్వాత నాకు అర్థమైంది అనమాట. కాదు సుష్మిత, అక్కడ మీకు పోటీగా అనుకోవచ్చు, లేకపోతే మీకంటే చిన్నపిల్లలు కూడా ఇప్పుడు డీలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రెసెంట్ ఈ సీజన్లో రెజినా గారు, బిన్ని మాస్టర్ వీళ్ళు ఉన్నారు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎంతమంది ఉన్నప్పటికీ కూడా సుష్మితకి అప్పటికి ఇప్పటికి ఆ క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇంకా చెప్పాలంటే క్రేజ్ ఇంకా పెరిగిందనే అనుకోవచ్చు మనం కదా. ఎలా ఆ గ్రేస్ ఎలా ఉంటుంది? జనరల్ గా ఏంటంటే ఒక టైంలో కాస్త కొస్త ఎనర్జీ తగ్గుతుంది, మీలో డే బై డే ఎనర్జీ ఎలా పెరుగుతుంది? ఇట్స్ ఆల్ అబౌట్ టైం అంతే. ఇట్స్ ఆల్ అబౌట్ టైం. ఓకే. వెల్ డాన్స్ అంటే డాన్స్ చాలా బాగా పర్ఫామ్ చేస్తారు. మంచి పెద్ద మాస్టర్స్ దగ్గర నుంచి మీకు మంచి అప్రిషియేషన్స్ ఉన్నాయి. అండ్ యు ఆర్ డూయింగ్ ది బెస్ట్. లైక్ అంటే ఒక ఫ్యాషన్ డిజైనర్ గా కూడా మీకు మంచి గుర్తింపు ఉంది. బట్ మీరు మూవీస్ లో అసలు ట్రై చేయలేదా, లేకపోతే మీకు ఛాన్సెస్ రాలేదా? గాడ్ బ్లెస్డ్ అనే చెప్పుకోవాలి. నేను ఎందులోనూ ట్రై చేయలేదు. వచ్చిన ఆఫర్స్ ని చేసుకుంటా వెళ్ళాను. నాకు మూవీస్ లో ఏదైనా మంచి రోల్ వస్తే నేను డెఫినెట్ గా చేస్తాను. ఓకే, ఫింగర్స్ క్రాస్డ్. ఐ యామ్ వెయిటింగ్. ఉమ్మడి కుటుంబం సీరియల్ ఫ్రమ్ ది జీ తెలుగు. సో ఉమ్మడి కుటుంబం సీరియల్లో ఒక కన్నింగ్ అమ్మాయి
అలా అని కాదు, అన్ని డిఫరెంట్ యాంగిల్స్ ఉంటాయి నావి ఇందులో. ఒక్కోసారి కామెడీగా బిహేవ్ చేస్తుంటాను, ఒక్కోసారి ఇన్నోసెంట్ గా బిహేవ్ చేస్తుంటాను, ఒక్కోసారి కన్నింగ్ గా బిహేవ్ చేస్తుంటాను. షడ్రుచులు అంటారు కదా, ఉగాది పచ్చడి లాగా ఉంటది నా యాక్టింగ్. ఇక్కడ ఏంటంటే మీ ఇద్దరి మీద అంటే ఆ హీరో హీరోయిన్స్ కి ఎంత హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉంటుందో, రూపా గారికి ఎంత ఉంటుందో, అండ్ మీ ఇద్దరికి కూడా అంతే ఫ్యాన్ బేస్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే వాళ్ళనేమో అమ్మ పాపం అది అని చెప్పేసి అంటారు, మిమ్మల్ని వచ్చేసరికి ఏమో ఎప్పుడు చూసినా తిడుతూ ఉంటారు. ఫ్యామిలీ ఆడియన్స్ అంటే పెద్దవాళ్ళు క్యారెక్టర్ వైజ్ కొంచెం అలా కనెక్ట్ అయిపోయి ఉంటారు కదా అని కొంచెం తిట్టుకుంటారు, కానీ బయట నార్మల్ గా వేరే షోస్ లో అయితే నాకు మంచి ఫాలోయింగ్ ఉంది. సమంత గారు రీసెంట్ గా ఒక మూవీ చేశారు ఆవిడ ఓన్ ప్రొడక్షన్ లో, అందులో కంప్లీట్ గా సీరియల్ మీదే ఆధారపడి స్టోరీ లైన్ ఉంటుంది. వాళ్ళందరూ ఎంత సీరియల్ కి అడిక్ట్ అయిపోయి ఉంటారంటే సీరియల్ అనేసరికి వాళ్ళు ఎలా లాస్ట్ ఎండింగ్ ఎలా ఉంటుందని చెప్పేసి వాళ్ళ సోల్స్ వాళ్ళందరూ వచ్చేసేసి వీళ్ళల్లో కూర్చొని మరీ సీరియల్ చూస్తారు. దట్ మచ్ ఆఫ్ డెఫినెట్ గా సీరియల్స్ అనేసరికి ఆ ఇంట్రెస్ట్ చాలా మంది లేడీస్ కి ఉంటది, లేడీస్ కే కాదు జెంట్స్ కి కూడా ఉంటుంది. మమ్మల్ని యాక్చువల్లీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గానే ట్రీట్ చేస్తారు. మా రియల్ నేమ్ కూడా చాలా మందికి తెలియదు. ఇందులో నేను అనన్య అన్నమాట. నన్ను బయట ఎక్కడైనా వెళ్ళినా అనన్య, హాయ్ అనన్య అని పిలుస్తారు. ఇక్కడ సెట్ లో కూడా మిమ్మల్ని అనన్య అంటారు. ఎస్ బయటకు వెళ్ళినా ఇప్పుడు మిమ్మల్ని గుర్తుపట్టినప్పుడు మిమ్మల్ని ఎప్పుడైనా ఎవరైనా ఏంటమ్మా ఆ సీరియల్ అలా చేస్తున్నావు అని ఎప్పుడైనా ఎవరైనా అడిగారా? ఇప్పుడు కాదు కానీ 2 years బ్యాక్ వేరే సీరియల్, అప్పుడు అందులో ఫుల్ నెగిటివ్ అన్నమాట. అందరినీ టార్చర్ చేసిస్తూ ఉంటాను నేను. ఏ సీరియల్లో? వేరే ఛానల్ రాఖీ పూర్ణిమ అని మా టీవీ చేసేటప్పుడు అనమాట. ఫుల్ ఇంకా రమ్యకృష్ణ క్యారెక్టర్ టైప్ లో ఉంటది అనమాట. ఫుల్ అందరినీ ఆడుకుంటాను అన్నట్టు. మా రిలేటివ్స్ దే మ్యారేజ్ కి వెళ్ళాను ఒకటి. అక్కడ అందరూ నాతో మాట్లాడుతూ వాళ్ళు అడుగుతున్నారు, ఎందుకు అలా చేస్తున్నావు, ఎందుకురా ఇలా చేయవచ్చు కదా, అలా చేయకూడదు, నువ్వు అలాగా మాట్లాడుతున్నావు, నోరెత్తి మాట్లాడకూడదు పెద్దవాళ్ళతో, అది ఇదే నాకు సజెషన్స్ ఇస్తారు. నాకు ఎంత నవ్వు వచ్చిందంటే నేను మర్చిపోలేను ఆ మూమెంట్ ని. పెళ్లి అందరి ముందు ఇవన్నీ చూసినప్పుడు మీకు అనిపిస్తూ ఉంటదేమో కదా, ఏంటో నా ఒరిజినల్ క్యారెక్టర్ కి ఇక్కడికి డిఫరెన్స్ లేకపోయినా కానీ జనాలందరితో మాటలు పడాల్సి వస్తుంది అని చెప్పేసి. ఎస్పెషల్లీ మీరు అన్నట్లుగా మిమ్మల్ని ఒక డాన్సర్ గా చాలా మంది ఇష్టపడతారు. ఎస్పెషల్లీ పిల్లల్లో మీ క్రేజ్ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఆ షో చూసే వాళ్ళలో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ యూత్ ఉంటారు. డాన్స్ అంటే పిచ్చెక్కిపోయే వాళ్ళే కదా అందరూ కూడా. సో అందులో మీ పర్ఫార్మెన్స్ చూసి అండ్ మీ ఇన్స్టా పేజ్ ఫాలో అయితే కూడా పాపం తిని ఇన్స్టా పేజ్ లో చూస్తే ఈ అమ్మాయి అసలు ఎంత క్యూట్ గా, ఎంత హాట్ గా, ఎంత బాగుంటుందో. పాపం ఈ సీరియల్లో ఇప్పుడు ప్రెసెంట్ వీళ్ళని పని మనుషుల్ని చేశారు. నాకు ఇలా అన్ని వైడ్ రేంజ్ వెరైటీ రోల్స్ చేయడం చాలా ఇష్టం అన్నమాట. తెలుగు అమ్మాయి, ప్రాపర్ తెలుగు అమ్మాయి, నాటు తెలుగు అమ్మాయి, ఊరమ్మాయి, ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయడం ఇష్టం నాకు. మోడర్న్ గా నార్మల్ డ్రెస్సెస్ అయితే వేసుకుంటాను, కానీ యాక్టింగ్ వైజ్ మోడర్న్ గా చేయడం నాకు అసలు నచ్చదు. నేను తీసుకునే క్యారెక్టర్స్ కూడా అలానే ఉంటాయి. ఓకే, ఇందా నుంచి నేను ఒకటి సెర్చ్ చేస్తున్నాను, ఇక్కడ ఏంటి కుక్కలు ఇంకా రాలేదు? ఇది మా లొకేషన్. నా లొకేషన్ లో మోర్ దెన్ 10-15 ఉంటాయి అనమాట పెట్స్. అన్ని నేను రాగానే నా దగ్గరకు వచ్చేస్తాయి. ఫీడ్ అనమాట, నార్మల్ రెగ్యులర్ గా వాటికి ఫుడ్ పెడతాం మనతో పాటు. మనుషులు అయితే అడుక్కోగలరు, కానీ కుక్కలు అడగలేరు కదా. కొంతమంది ఇక్కడ నాలాగే చాలా మంది ఆర్టిస్టులు వాటిని బాగా చూసుకుంటారు. ఫుడ్ పెట్టడము, తెచ్చి పెట్టడం, వాటికి వ్యాక్సినేషన్స్ అది వేపించేయడము, రెగ్యులర్ కేర్ చేస్తూ ఉంటారు చాలా మంది. ఐ లవ్ దట్. నేను మీ ద్వారా జనాలకి కూడా అదే చెప్పాలనుకుంటున్నాను. ప్లీజ్, మనుషులు అయితే నోరు తెరిచి అడగగలరు, కానీ యానిమల్స్ అలా అడగలేవు. మీరు డైలీ స్పెండ్ చేసే దాంట్లో కొంచెం వాటికి రోడ్ మీద పక్కన కనిపిస్తూ ఉంటాయి, అది పెద్ద టైం కూడా తీసుకోదు మీకు. కొంచెం ఫుడ్ వాటికి పెట్టడం పెద్ద ఇబ్బంది కాదు మీకు. ప్లీజ్ ఫీడ్ నీడీ స్ట్రీట్ డాగ్స్. సూపర్. అంటే జనరల్గా ఎన్జిఓస్లో వర్క్ చేసేవాళ్ళు లేకపోతే ఒక పాపులారిటీ కోసం వెయిట్ చేసేవాళ్ళు ఇలాంటివి చెప్తూ ఉండేవాళ్ళు ఉంటారు. కానీ చాలామంది సెలబ్రిటీస్ ఇక్కడ చూస్తే ఇక్కడ సెట్స్లోనే నేను కొంతమందిని చూస్తున్నాను, లైక్ యూ పీపుల్. అండ్ ఈటీవీలో రష్మి గారు కానివ్వండి, ఇలాంటి వాళ్ళందరూ కూడా చాలామంది చెప్తూ ఉంటారు, డాగ్స్ ఏమీ అడగలేవు కదా, వాటి కోసం చేయాలి అని చెప్పేసి. తను కూడా రియల్లీ ఇంప్రెస్డ్. కోవిడ్ టైంలో తను చాలా డాగ్స్ ని ఫీడ్ చేయడం అదంతా చేశారు. అండ్ మీరు కూడా వచ్చిన తర్వాత, నేనైతే కోవిడ్ టైంలో కార్డ్ పెట్టుకుని తిరిగేదాన్ని. డాగ్స్ కి ఫుడ్ పెట్టేది కార్డ్స్ ఉండేవి, ఆ కార్డ్ లో పెట్టుకుని తిరిగేదాన్ని. మొత్తం వాటి కోసం వెళ్ళి నేనే కుక్ చేసుకుని
ఫుడ్ ఇంట్లో వాటికి పెట్టి వచ్చేదాన్ని. నేను ఇంకా ఏంటంటే జనరల్గా ఇక్కడికి వచ్చిన తర్వాత మేమందరం లంచ్ చేస్తున్నాం అక్కడ ఆర్టిస్టులు అందరితో పాటు తింటున్నా. నేను తింటుంటే తనేరి సుష్మిత ఏరంటే ఎక్కడో కుక్కలు ఉంటాయి కదా, ఆవిడ కుక్కల చుట్టూ తిరుగుతూ ఉంటారు సెట్ లో, అయితే ఆవిడ కుక్కలతో తిరుగుతారు, లేకపోతే కుక్కలు ఆవిడతో తిరుగుతాయి అని కుక్కల మీద మాట్లాడతాయంట కూడా అంట కదా, మీకు లాంగ్వేజ్ కూడా వచ్చంట కదా. అయ్యో అలా ఏం కాదు, అయ్యో చెప్తూ ఉంటాయి. నేను వన్ వీక్ గ్యాప్ ఉంటుంది అనమాట మాకు షూట్ కి షెడ్యూల్ లో. 1 వీక్ గ్యాప్ వచ్చిన తర్వాత ఫస్ట్ డే రాగానే దగ్గరకు వచ్చేస్తాయి, అన్ని పరిగెట్టుకుంటూ వచ్చేస్తాయి, అందరూ చూస్తూ ఉంటారు ఏంటి 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 అని. అవి అవు 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 అని అరుస్తా ఉంటే ఒక్క 5 minutes ఫుల్ నా చుట్టూ వచ్చేసి మొత్తం మీద ఎక్కేసి అరిచేసి 5 నిమిషాలు కరెక్ట్ గా 5 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతాయి. లొకేషన్ లోంచి అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. ఇన్ని రోజులు ఎందుకు రాలేదు, మిస్ అయ్యాము, మాకు ఫుడ్ ఎవరు పెట్టలేదు అని ఏం చెప్తాయో ఏంటో కానీ చెప్తాయి. అండ్ ఇంకోటి వాటికి అలవాటు అయిపోయిందో ఏంటో నాలెడ్జ్. లొకేషన్ లో షార్ట్ జరుగుతున్నప్పుడు ఉండవు, షార్ట్ లేనప్పుడు కెమెరా కట్ అన్నప్పుడు అవి లోపలికి వస్తాయి. ఓ సూపర్. కాదు మనుషుల కంటే వాటికి చాలా బాగా అర్థమవుతుంది అన్నిటికీ, ఒక్కటి కాదు మొత్తం అన్నిటికీ. వెళ్ళిపోయి ఇక్కడ షార్ట్ జరుగుతుంది అంటే అసలు దగ్గర కూడా ఉండకుండా దూరంగా వెళ్ళిపోతాయి. లంచ్ బ్రేక్ లోను లేకపోతే నైట్ ప్యాకప్ అయిన తర్వాత అన్ని లోపలికి వస్తాయి. సూపర్. అండ్ సుష్మిత, జనరల్గా మీరు బొటిక్ స్టూడియోస్ కూడా రన్ చేశారు కదా, అలాంటి మీరు ఫ్యాషన్ డిజైనర్ కూడా కదా, మల్టీ టాస్కింగ్ అయిపోతుంది మీకు. ఇటు డీలో పార్టిసిపేట్ చేయాలి, ప్రాక్టీసెస్ ఉంటాయి మీకు ఇక్కడ ఉంటాయి, సమ్ టైమ్స్ బెంగళూరు అటు వెళ్తూ ఉంటారు, సో ప్రాక్టీసెస్ అవుతూ ఉంటాయి. అండ్ సీరియల్ సెట్ లో మీరు ఆల్మోస్ట్ 15 days ఇక్కడ ఉంటారు. ఇప్పుడు ఎన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నారు సీరియల్? ఒకటే ఈ ప్రాజెక్ట్. నేను అసలు ఫుల్ ఎక్కువ స్ట్రెస్ తీసుకోలేను. అండ్ ఇన్స్టాలో మీకు మంచి ఫాలోయింగ్ ఉంది, ఇన్స్టా రీల్స్ పోస్ట్ చేయాలి అండ్ మీ పిక్స్ పెట్టాలి, టైం ఎలా కుదురుతుంది మీకు? ఒక ప్రాజెక్టే చేస్తున్నాను కాబట్టి టైం ఉంటుంది. 15 days ఇది, ఒక 10 days దానికి సరిపోతుంది డి ప్రాజెక్ట్ కి. మిగతా ఒక 4-5 days నాకు రెగ్యులర్ గా నా ప్యాంపరింగ్ కి సరిపోతుంది. మిమ్మల్ని మీరు లవ్ చేసుకుంటారా? ఐ లవ్ మై సెల్ఫ్ సో మచ్. లవ్ యువర్ సెల్ఫ్ సో మచ్. సెల్ఫ్ లవ్ అనేది నిజంగా చాలా ఇంపార్టెంట్ సుష్మిత. మనల్ని మనం ప్రేమించుకోలేకపోతే ఎదుటి వాళ్ళని ఎలా ప్రేమిస్తాము అనే కాన్సెప్ట్ లో ఉండాలి నిజంగా. కాకపోతే చాలా మంది ఆడవాళ్ళకి అది తెలియదు సెల్ఫ్ లవ్ అనేది, బట్ మీరు ఇప్పటి నుంచే బిల్డ్ చేసుకోవడం చాలా మంచి విషయం అది. థ్యాంక్ యూ సో మచ్. సో ఏంటి సుష్మిత, ఇంకా నెక్స్ట్ ఏమనుకుంటున్నారు? లైక్ అంటే నెక్స్ట్ అయితే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. అబ్బాయి రెడీగా ఉన్నాడా? ఫస్ట్ టైం వింటున్నాను తెలుసా, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పేసి. అబ్బాయి రెడీగా ఉన్నాడా? లేదు ఇంకా. అవునా? లేదు ఇంకా. నిజం చెప్పండి. నో లవ్ మ్యారేజ్, ఓన్లీ అరేంజ్ మ్యారేజ్. ఓన్లీ అరేంజ్ మ్యారేజ్. ఈ ఇంటర్వ్యూ మీ మదర్ వాళ్ళు చూస్తే అబ్బా మా అమ్మాయి, నేను ఓపెన్ గా ప్రతి షోలోనే చెప్తాను ఐమ్ రెడీ ఫర్ ద మ్యారేజ్ అని. అబ్బాయిలు ఈ పాటికి స్వయంవరానికి వచ్చేసేయాలి చాలా మంది, చాలా మంచి మంచి ఆఫర్స్ కూడా. నేను టైం ని బాగా నమ్ముతాను, ప్రతిదీకి ఒక టైం వస్తే అది కరెక్ట్ గా జరిగిపోతుంది అని. నా మ్యారేజ్ కి కూడా టైం రావాలి, అయిపోతుంది. ఈసారి ఈ కాస్ట్యూమ్ చూస్తే మొన్నటి వరకు డబ్బున్న అమ్మాయి కదా, అంటే బాగా రిచ్చిగా కనపడే వాళ్ళు ఇప్పుడు పిచ్చిగా కనపడుతున్నారు. ఇందులో నా క్యారెక్టర్ రకరకాలు ఆడుకుంటా ఉంటాను అందరినీ. నేను రకరకాల గెటప్స్ తో వాళ్ళకి పిచ్చెక్కిస్తా ఉంటాను అనమాట. అందులో సందర్భంగా ఇది ఒక లెంత్ నడుస్తుంది, ఒక 1 month నుంచి. మీరు మీ మదర్ ఇద్దరు కూడా ఫన్నీగా ఎప్పుడు చూసినా మమ్మల్ని మీ విలనిజంతో, అంటే తన విలనిజం కమ్ కామెడీ, మిమ్మల్ని విలన్స్ అనలేము అలా అని చెప్పి మీ క్యారెక్టర్స్ ని మనం తక్కువ చేయలేము. డెఫినెట్ గా ఏంటంటే హ్యూజ్, అంటే మీరు లేకపోతే సీరియల్లో అసలు ఈ క్యారెక్టర్స్ లేకపోతే ఎలా అనే క్యారెక్టర్స్ మేబీ రియల్లీ వండర్ఫుల్ క్యారెక్టర్స్. రీసెంట్ గా నాకు బెస్ట్ జూనియర్ విలన్ గా అవార్డు వచ్చింది జీ కుటుంబంలో. ఇప్పుడు మీరు జూనియర్ విలన్ అయితే మొన్న జరిగే లాస్ట్ వీక్ కుటుంబం అవార్డ్స్ అందులో. సూపర్. అండ్ వాట్ ఈస్, అంటే ఏంటి మీ నెక్స్ట్ గోల్ ఏంటి, ఏం చేద్దాము అని ఏమైనా ప్లానింగ్ ఏమైనా రాసుకున్నారా? కదా శుభ్రంగా పెళ్లి చేసుకుని వాడికి పూజ చేసుకుంటాను, పతియే ప్రత్యక్ష దైవమా అంతే. ఎక్కడో కొడుతుంది మాస్టర్. ఫ్యామిలీ, పిల్లలు, పూజలు, అదే నా గోల్. ఇష్టమా ఫ్యామిలీ లైఫ్ అనేది? చాలా ఇష్టం నాకు, ఫ్యామిలీస్ అంటే చాలా ఇష్టం. మాది చాలా పెద్ద ఫ్యామిలీ అన్నమాట, జాయింట్ ఫ్యామిలీ మాది. ఓకే, ఐఎమ్ రెడీ. బాబు ఎక్కడున్నావో చూడాలా, వెయిటింగ్ అమ్మా. సో అందరూ పెళ్ళొద్దురా బాబోయ్ మాకు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. లేదు, జనరేషన్ మారింది. కోవిడ్ ముందు వరకు మన ఈ 20s kids అందరూ కూడా వద్దు అన్నారు. బట్ ఆఫ్టర్ కోవిడ్ చాలా మైండ్ సెట్ మారింది.
ఫ్యామిలీస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అందరూ, మ్యారేజ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇంట్లో వాళ్ళు మన వాళ్ళని ప్రేమించడం ఎక్కువ నడుస్తుంది. స్పిరిచువల్గా చాలా మంది మారిపోయారు. బీన్ లాట్ చేంజ్. లైఫ్ అంటే ఎంజాయ్ చేయాలి అన్న దాన్ని పక్కన పెట్టి లైఫ్ని బ్రతకాలి ఫస్ట్, మనం అంటూ మనం చూసుకుని మన వాళ్ళ కోసం బ్రతకాలి అన్న మైండ్ సెట్ వచ్చింది చాలా మందికి. ఓకే, సుష్మిత, మీరు చాలా ఓపెన్గా మాట్లాడుతున్నారు కాబట్టి ఐ విల్ ఆస్క్ యూ వన్ థింగ్. ఇండస్ట్రీ అనేసరికి చాలా మందికి ఒక మిత్ ఉంటుంది, ఇండస్ట్రీ అంటే కాస్టింగ్ కౌచ్ ఉంటుంది, లేకపోతే కమిట్మెంట్ ఇవ్వందే ఆఫర్స్ రావు అని చెప్పేసి. మీరు డీలో కూడా చాలా ఇయర్స్గా ఉన్నారు, అంటే మీకు ఇండస్ట్రీతో మంచి అసోసియేషన్ ఉంది. అటు ఫ్యాషన్ డిజైనర్గా కానివ్వండి, డీ కంటెస్టెంట్గా కానివ్వండి, ఇటు సీరియల్స్లో కానివ్వండి, అన్ని రకాలుగా. మీరు ఎప్పుడైనా నిజంగానే అలాంటి ఇబ్బంది ఫేస్ చేశారా? లేదు, నేను విన్నాను చాలా మంది దగ్గర నుంచి అది, బట్ నా దగ్గరికి అయితే అసలు మీకు అసలు అలాంటి అప్రోచ్ ఏమీ రాలేదు? నేను ఆల్మోస్ట్ నేను అన్ని సెక్టార్స్లోనూ వర్క్ చేశాను, కానీ నాకు ఎక్కడ అది తగలేదు. ఓకే, వినడం అంటే ఆర్టిస్టుల దగ్గర నుంచి విన్నాను. ఆర్టిస్టులు ఫ్రెండ్స్ చాలా మంది చెప్పారు, జూనియర్ ఆర్టిస్టుల దగ్గర నుంచి మోస్ట్లీ వింటాను. ఆ థింగ్, అక్క నేను ఇలా ఫేస్ చేశాను, అక్క ఇలా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళు అని విన్నాను. ఓకే, అంటే మేబీ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఇలాంటివన్నీ జరగవేమో అనుకుంటున్నాను నేను కదా. ఇది అప్ టు దెమ్. ఇప్పుడు వాళ్ళు ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్లీగా తిరగటం వేరు, పాయింట్అవుట్ చేసి నువ్వు ఇది చేస్తేనే నీకు ఇది వర్క్ ఉంటుంది అన్నదైతే లేదు ఇండస్ట్రీలో. చాలా మంచి క్యారెక్టర్స్ చేయాలి అని చెప్పేసి చాలా మంది ఆర్టిస్టులు అనుకుంటూ ఉంటారు, వాళ్ళకని కొన్ని స్పెషల్ క్రేవింగ్స్ ఉంటాయి ఈ క్యారెక్టర్ మీద అని చెప్పేసి. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ క్యారెక్టర్? నాకు ప్రాపర్ తెలుగు అమ్మాయి క్యారెక్టర్స్ చేయడం చాలా ఇష్టం. ఊరమ్మాయి, ఏమి తెలియని అమాయకంగా తెలుగు అమ్మాయి క్యారెక్టర్ చేయడం, ఇన్నోసెంట్ క్యారెక్టర్. యా, ఇన్నోసెన్స్. ఓకే, సో నెక్స్ట్ మూవీస్లో ఒక మంచి ఆఫర్ వచ్చిందనుకో, వెళ్ళిపోతారా ఎగురుకుంటూ? అదే చెప్తున్నాను కదా, తెలుగు అమ్మాయి క్యారెక్టర్ వచ్చాయి చాలా, కానీ నాకు నచ్చలేదు. కొంచెం మోడర్న్ గా ఆ టైప్ ఆఫ్ వచ్చాయి, నేను మోడర్న్ చేయదలుచుకోవట్లేదు, అందుకే ఇంకా చేయలే. వండర్ఫుల్ సుష్మిత. లైక్ అంటే పాజిటివ్ రోల్స్ చేయడం చాలా ఇష్టం నాకు. ఇప్పుడు సీరియల్ ఇండస్ట్రీలో నన్ను ఒక నెగిటివ్ గానే చూస్తున్నారు, నాకు పాజిటివ్ పర్సనల్ గా చేయడం చాలా ఇష్టము. సో దానికోసం వెయిట్ చేస్తున్నాను. యూనివర్స్ కమ్ ఆన్ ఫాస్ట్. డెఫినెట్ గా ఇవన్నీ యూనివర్స్ వింటుంది, అందులో మనం సాయంత్రం పూట ఇంటర్వ్యూ చేస్తున్నాము. డెఫినెట్ గా సుష్మితలో ఉన్న టాలెంట్స్ అన్ని గ్రాస్ప్ చేసుకోవడానికి ఒక మంచి డైరెక్టర్ వస్తారు. డెఫినెట్ గా చాలా పెద్ద రోల్స్ వస్తాయి మీకు ముందు ముందు. అండ్ ఐ రియల్లీ ఆల్ ది బెస్ట్ సుష్మిత. Not only from my channel, from me also personally. You have a really bright career. Thank you so much. I wish you all the best. Thank you so much. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.